కూడా నీ ప్రాణం మాకు పెట్టి దేవా స్తోత్రాలయ్యా, వందనాలైనా అయ్యా దేవా తండ్రి ఈ సిలువను తెలుసుకుని తనకైనా నీ మార్గంలో నడిచే జ్ఞానంతో నడిపించండి అయ్యా. అల్పులకైనా స్థిరజాతి మరుగుపరుచుకొని నా తండ్రి యేసయ్యా మేము చేసిన అపరాధంలో క్షమించి మన్నించండి దేవా. యేసయ్యా ఈ విశ్రాంతి దినమునైనా నీ సన్నిధానంలో కూర్చొని అయినా అయ్యా నిన్ను ఆరాధించుకునే ధన్యత మాకు దయచేసినందుకు నీకే వందనాలయ్యా, స్తోత్రాలు నా తండ్రి అయినా అయ్యా. వాడి ప్రతి బిడ్డని కూడా నీకు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నీ స్థిరజాతి మరుగుపరచండి అయ్యా. అయ్యా నీ పాత్రగా వాడుకోండి నాయన అయ్యా. అయ్యా వారిని బలపరచండి, బలపరిచే శక్తితో నీకు దీవించండి నాయన అయ్యా. తండ్రి అలాగే ఎప్పుడైనా బిడ్డలను కూడా అయినా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి అయినా. సంఘ బిడ్డలను కుటుంబాలైనా గ్రామ బిడ్డలందరినీ కూడా అయినా నీ స్థిరజాతి మరుగుపరుచుకొని అయ్యా అంతటా అందరూ మారు మనసుకొని నిన్ను అయ్యా ఆరాధించడానికి సన్నిధానానికి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. దేవా యేసయ్యా ఈ దీవులను ఆలోచించండి తండ్రి అయినా. ఈ సమయంలో నా తండ్రి మీ ప్రియదాస వాక్యము అయ్యా మా కొరకు ఇవ్వబోతుండగా అయ్యా తండ్రి నా యేసయ్యా ప్రభు పక్కన పడే విషయంలో కాకుండా నా తండ్రి మా హృదయంలో ఫలించి నీరు కట్టే వారిగా మేము ముందుకు సహాయం చేయమని అయ్యా యేసయ్యా గ్రహించేయమని గ్రహించే మనసు మాకు దయచేయమని నా తండ్రి అయ్యా ఈ శబ్ద యంత్రాలను ప్రారంభించిన ప్రతి బిడ్డ హృదయంలోకి నీ మాటలు వెళ్ళినైనా ప్రతి బిడ్డనైనా నీ సన్నిధానాన్ని కదిలించమని వేడుకుంటూ యేసయ్యా ఇచ్చిన మాకు పాదాలు సరి చేసుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చక్కని ప్రార్థన చేసినటువంటి మరియమ్మకు చేతి వందనాలు. చేయవచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట చేతి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశ్రాంతి దినం వచ్చింది అంటే అది ఒక పండుగ. ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ జరిగేది ఉందంటే అది విశ్రాంతి దిన పండుగ. అది దేవుని గుర్తు చేసుకుంటూ చేసే పండుగ. చాలా మంది మరొక రోజున వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు, కానీ అది పండుగ కాదు, అది ఆచారం. కానీ ఇది పండుగ, దేవుడు నియమించినటువంటి పండుగ, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. ఆయనే స్వయం ఆచరించి ప్రజలను ఆచరించమన్న గొప్ప ఆజ్ఞ విశ్రాంతి. చాలా మందికి తెలియట్లేదు, దాని గురించి విలువ తెలియదు. తెలుసుకునే రోజు వస్తే ఆ సమయం కూడా కాస్త కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం చదువుతున్నాము. తృణీకరింపబడినటువంటి వాడు యేసుక్రీస్తు. ఈరోజు మంచి అంశాన్ని చదువుకున్నాం. ఎవరి బిడ్డలు చాలా మంది ఉన్నారు, వాటి చూడడం చాలా సంతోషకరం. తృణీకరింపబడిన రాయి యేసుక్రీస్తు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనాన్ని మూలవచనంగా చదువుతున్నా. ఇల్లు కట్టువారైన మీరు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. దేవుని పరిశుద్ధ మాటల వినికిడిలో దీవించున్నారు. ఆ రాయి తలకు మూలరాయి. ఆ రాయి ఎవరు? మూలకు తలరాయి ఎవరు ఏంటి? ఆ రాయి గురించిన ప్రస్తావన ఇక్కడ ఎందుకు రాయబడింది? ఆ రాయి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అనే విషయాలు ఈ రోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతున్నాం. తృణీకరింపబడిన రాయి యేసుక్రీస్తు. ఈ రాయి ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభువుకి సాదృశ్యం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. నేను వాక్యాలు చాలా చెప్తాను, మీరు త్వరగా తీయాలి, అంతకంటే మీకు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాను. కాబట్టి మొదటి కొరింథీ 10:3 చదవండి. అంతటా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం తీసుకుని అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసింది. తనను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగి ఆ బండ క్రీస్తే. ఇప్పుడు బండ అంటే ఎవరు? రాయన్న, బండన్న, ఏమా సజీవమైన మూలరాయన్న, తలకు మూలరాయన్న, ఇవన్నీ ఎవరి సాదృశ్యం? యేసు ప్రభువుకి సాదృశ్యం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాము. ఈ బిల్డింగ్ కడుతున్నప్పుడు ఆ చిన్న రాయి అక్కడ
చిన్న రాయిని పెట్టరు కదా, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి గోడలు కట్టుకుంటా వస్తారు. ఆ మూల మీదకి వచ్చేటప్పటికి అక్కడ ఏ రాయి అవసరమైంది? చిన్న రాయే అవసరమైంది. అప్పుడు దాకా తీసేస్తా ఉంటారు, ఆ రాళ్ళు పక్కన వేస్తారు ఆ మేస్త్రి గారు. కానీ ఆ రాయినే, ఆ పడేసిన రాయినే తీసేసినటువంటి ఆ రాయిని తీసుకుని వచ్చి ఆ మూల మీద కట్టి దాన్ని ప్లాస్టింగ్ చేస్తే ఆ బిల్డింగ్ ఒక అందము వస్తుంది కదా. అలాగే మనం ఏమిటటువంటి దేవుని పెట్టారా, తృణీకరింపబడినటువంటి యేసు ప్రభువే ఈ రోజు మనందరికీ రక్షకుడుగా ఉన్నాడు. ఈ రోజు మనందరికీ ఆయన మనల్ని రక్షించేటువంటి రక్షకుడుగా, క్రీస్తుగా, అభిషేక్తుడుగా, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, తృణీకరించబడిన యేసు క్రీస్తు అనే అంశం మీద ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. సియోను అంటే సంఘం అని అర్థం. మూలరాతిని వేసిన వాడు ఎవరంటే యేసు ప్రభువు. అంటే సంఘాన్ని తన స్వరక్తం చేత కొనుక్కున్నాడు కదా. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యొక్క అధ్యక్షులుగా వచ్చానో ఆ యావత్తు మందరి నుంచి మీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు సంఘాన్ని ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అమూల్యమైన సజీవమైనటువంటి రాయని పేతురు రాసినట్టుగా ఇక్కడ అపోస్తలుల కార్యాలలో లోకా రాస్తున్నాడు. ఈ థెయోఫిలాని ఉద్దేశిస్తూ లోకా భక్తులు రాస్తున్నాడు అపోస్తలుల కార్యాలు. ఆ కార్యాన్ని రాస్తూ ఆ మాట ఏమంటాడంటే, ఆ దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. చూసారా, దేవుడు తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడని రాయబడింది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడింది, దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యములు సజీవమైన రాయు ప్రభువు వద్దకు వచ్చిన వారై. ఇప్పుడు ఆ మనుషులందరి చేత ద్వేషించబడ్డాడు యేసు ప్రభువు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. తర్వాత చదువుకుంటాం మనం. ఎగతాళి చేయబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి దేవుడు ఎవరిని అధికంగా ఇచ్చాడు? యేసు ప్రభువుని అధికంగా ఇచ్చాడు. దేవుడు అందరికంటే గొప్ప దేవుడు యేసు ప్రభు. తెలుసా మీకు? దేవుడితో సమానంగా చేస్తారు యేసు ప్రభుని. అసలు యేసు ప్రభుతో దేవుడితో సమానం చేయకూడదు. దేవతలు అనబడిన వారు, దేవుడు అనబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలను బట్టి విన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగాను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకు ప్రభువు ఒకడే, ఆయనే క్రీస్తు యేసు. ఆయన ద్వారా సమస్తము కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. మనందరం కూడా ఆయన ద్వారా కలిగినటువంటి వారు, ఆయన ద్వారా ఉన్నవారు, ఆయన ద్వారా జీవిస్తున్నటువంటి వారు. ఇప్పుడు మనందరికి ఒక మూలాధారంలో యేసు ప్రభువు. ఈ రోజు మనం ఇక్కడ క్షేమంగా వచ్చి కూర్చున్నామంటే దానికి కారణం యేసు ప్రభువు. మనల్ని సజీవంగా కాపాడుతుంది యేసు ప్రభువు. మనకి పాపం నుండి విమోచించింది యేసు క్రీస్తు వారు. ఇక్కడ అంటాడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట చేత పరిశుద్ధ యాజకులుగా ఉండటకు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడాలి. సజీవమైనటువంటి రాళ్ళలాగా ఉండాలని రాయబడుతుంది. సజీవమైన రాయికి ఏమైనా జీవం ఉందా? రాయికి ఏమైనా జీవం ఉందా? రాయికి జీవం లేదు. రాయికి సాదృశ్యంగా ఉన్న యేసు ప్రభువారు జీవం కలిగినటువంటి వారు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నాతో ఉన్నవాడు జీవిస్తాడు. ఎవరైతే నా మాటలు వింటాడో, వాటిని గైకొంటాడో, విశ్వసిస్తాడో వాడు నాతో పాటు జీవిస్తాడని రాయబడి ఉంది.
తృణీకరింపబడేటువంటి వాడు ఎవరండి? యేసు ప్రభువారు. ఎలా తృణీకరించబడ్డాడో ఇప్పుడు మనం కొద్ది విషయాలు మనం చదువుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఈ 15 నిమిషాలు మనం ఆయన రాయి ఎవరు అని చదువుకున్నాం. రాయి అంటే ఎవరు? బండ అంటే ఎవరు? సజీవమైన రాయి అంటే ఎవరు? తలపు మొలరాయి అంటే ఎవరు? ఇవన్నీ కూడా ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభువారికి సాదృశ్యం. ఆయన ఏ విధంగా తృణీకరింపబడ్డవాడు అయ్యాడు. ఒక మార్కు సువార్త 9వ అధ్యాయం అంతా తీసి పెట్టుకోండి. అక్కడ కొన్ని విషయాలు మనం చదువుతున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ముందుగానే చెప్పాడు తృణీకరించబడతాడు అని కదా. మార్కు సువార్త 9:12 చదవండి. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కవచ్చునని మాట నిజమే. ఆ మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయబడెను. అంతేనా? ఏమా తృణీకరించబడాలని ముందే రాయబడ్డది. ఎక్కడ రాయబడ్డది? ఆయన తృణీకరించబడిన వాడు ఆయనని. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు మీరు? మనం ప్రభు సంస్కారం తీసుకునేటప్పుడు ఒక అధ్యాయం చదువుతాం కదా. గుర్తున్నామన్నా? ఆయన వస్తున్నాడు పోతున్నాడు మాట చెప్పి అనుకుంటున్నాడు. నాకు ఎప్పుడు ఏం చెప్పేది కూడా గుర్తుంది. ఏ అధ్యాయం? మత్తయి సువార్త. ఏమా ఇదే నాకు నేర్చుకునేది. మత్తయి సువార్త. ఆయన తృణీకరింపబడిన వాడయ్యాడు, వ్యసనాక్రాంతులుగా మార్చబడ్డాడు, మనుషులు చూడని వారిగా మార్చబడ్డాడు. ఇదిగో లేత మొక్క వలె ఆయన మొలిచాడు. ఆయన ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆయన మన నిమిత్తం వధించబడిన గొర్రెలాగా బొచ్చు కత్తిరించి వారి ఎదుట మౌనంగా ఉన్నాడు. ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు. ఆయన తిరిగి లేపబడ్డాడు. మన పాప పరిహార్థమై ఆయన బలి చేయబడ్డాడని ఒక అధ్యాయం అంతా చదువుతాం. గుర్తుకు రాలేదు ఇంకా? మీరు చాలా మంది అంటారా? ఇస్మాయిల్ బిర్యానీ అంటారు. వెరీ గుడ్. బాగుని గుర్తు పౌరుషం వచ్చింది. 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏమన్నాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానముని బట్టి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇవన్నీ ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించి. ఆయన మన కోసం తృణీకరించబడ్డాడనే పదం కూడా అక్కడ రాశాడు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. మార్కు సువార్తలో మనం ఇందాక చదివినటువంటి వాక్యంలో ఏలియా ప్రవక్త చేత ప్రవచించినట్టుగా ఆయన తృణీకరించబడతాడు అన్నట్టుగా యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు ఆయన తృణీకరించబడతాడని. మనుషులు ఆయనని తృణీకరించారు. యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించినప్పుడు ఆయనకి ఏం చేశారు? స్వాగతం పలికారు. సుస్వాగతం అంటూ ఆయనకి స్వాగతం పలికారు. ఆయన యెరూషలేము పట్టణంలోకి వస్తుంటే ఏం పరిచారు? బట్టలు పరిచారు. మట్టలు తీసుకొని వచ్చారు. అంజూరపు మట్టలు తీసుకొని వచ్చి హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ ఆయన స్తుతిగానాలు చేశారు. కానీ అదే ప్రజలు యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు తెలుసా? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నారు. నిన్ను పొగిడే ప్రజలు రేపు నీకు తీసుకుంటారు. నిన్ను పొగిడే ప్రజలు నీకు ఎంత బలి పడుతుందంటే నిన్ను డబెల్ కింద పడేస్తారని అర్థం. ఆ మంచిది అన్నారంటే తన లోపల చెడ్డదాని అని వాడు ఆలోచన చేస్తున్నారని అర్థం. మనుషుల విధానం వేరు. మనుషులు నమ్మడం కంటే దేవుడిని నమ్మదా శ్రేష్టం కదా. యెహోవాను ఆశ్రయించిన వేదం రాయబడింది. ఓకే, ఇప్పుడు మనం చదువుతాం. బైబిల్ మనలో ఉంది. యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ ఇక్కడ ఏం రాశాడంటే 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేస్తున్నందుకు రాలేదు కానీ పరిచారం చేస్తున్నందుకు రాలేదు కానీ పరిచారం చేయుటలో అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనంగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఏమన్నాడు?
విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారికి శిక్ష వేసేటువంటి ఒక ఆయన దగ్గరికి యేసు ప్రభు వారు తీసుకొని వచ్చారు. ఆయన ఏమైనా న్యాయం చేశాడా? మార్కు సువార్త 15వ అధ్యాయం తీయండి అందరూ. మార్కు సువార్త 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయంలో మనం ఏమి చదువుకుంటామంటే అక్కడ 15వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే యేసు ప్రభు వారిని ఉదయాన్నే ఎక్కడ తీసుకొని వచ్చారు? 15వ అధ్యాయం ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభవారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని వచ్చి విలాదులకు అప్పగించి, చూసారా, బంధించారంట. బంధించబడడానికి ఎవరు కారణమయ్యాడు? ఎవరు కారణమయ్యాడు? పేదరా అది కరెక్ట్ చెప్పాలి. ఇస్కరియోతు యోధ, మరీ చెప్తారు. ఇస్కరియోతు యోధ ఆయన్ని మీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారు అని ఈ సభ దగ్గరకు వచ్చారు మనుషులందరూ, పెద్దలందరూ వచ్చారు కదా. పెద్దల దగ్గర ఒక బ్యాగ్ గురించుకున్నాడు ఇస్కరియోతు యోధ. ఆయన యేసు ప్రభువుని అప్పగించాలని ఒక బ్యాగ్ గురించుకున్నాడు. మీరు ఎంత ఇస్తారు? నాకు ఆయన అప్పగిస్తే అంటే 30 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. ఆ 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. ఏమి తెలియని వాళ్ళకి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు యేసు ప్రభువు రొట్టెను విరుస్తూ, ఈ రొట్టె ముక్క తీసుకునేవాడు కూడా నన్ను అప్పగించడానికి కూర్చున్నాడు అన్నాడు. అప్పుడు పేదరు అన్నాడు, నేనా? నువ్వు కాదులే. అప్పుడు ఏమన్నాడు? నేనా? నువ్వు కాదులే. మరి నేనా అని ఎవరన్నాడు? ఇస్కరియోతు యోధ కూడా అన్నాడు. నువ్వే అనలేదు కానీ డైరెక్ట్ యేసు ప్రభువు వాడు పుట్టకోపం ఉంటే బాగుండేది అన్నాడు. యేసు ప్రభువుని అప్పగించాడు. అది అయిన తర్వాత యేసుక్రీస్తు వారు గెత్సేమనేటువంటి వనంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఇస్కరియోతు యోధ రోమా సైన్యాన్ని ఎండబెట్టుకొని వచ్చాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతన్నే మీరు పట్టుకోవాలని చెప్పాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో అతన్నే మీరు పట్టుకోవాలన్నాడు. 45వ వచనం చదువుదాం. 26:47. 26:47. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా 26:47. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడు యోధ వచ్చాడు. వారితో కూడా జనసమూహము కత్తులు, గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాడు. ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన పట్టుకోడని వారికి గుర్తు చెప్పాడు. ఎవరో ఇస్కరియోతు యోధ ఏం చెప్పాడు? నేను ఎవరినైతే పట్టుకుంటానో ఆయనే యేసు, నేను ఆయన ముద్దు పెట్టుకుంటాను, వెళ్ళి మీరేం జరిగిన వాళ్ళకి వచ్చి ఆయన్నే పట్టుకున్నాను. అమ్మా, పైన ముద్దులు పెట్టుకుంటారు, లోపల చాలా బాగుంటుంది, జాగ్రత్త. అలాంటి మనుషులతోటి పైకి చూపించే ప్రేమ హృదయాంతరంగంలో ఉండదు. హృదయాంతరంగంలో ప్రేమ ఉంటే నిన్ను శిక్షించకుండా శిక్షిస్తారు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేసేది మంచిది కాదని దండిస్తారు. వాళ్ళ మనసులో ఏమీ ఉండదు. పాపంతో ఒక మాట అన్నా, పాపంతో ఒక తిట్టు తిట్టినా పడవచ్చు. ఎందుకో తెలుసా? వాళ్ళ మనసులో ఏమీ ఉండదు. కానీ కొంతమంది పైన ప్రేమ చూపించి ముందు పెట్టుకుంటా ఉంటారు, అంటారు. కానీ చర్చి దాటే లోపే నీ గురించి చెడు సమాచారం మంచిది కాదు, నేను ఏదో అన్నా కానీ అంటారు. మనుషుల తీరు అలాంటిది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వ్యక్తి వచ్చినప్పుడు ఈ మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో ఒక చక్కని ఆలోచన వస్తుంది. ఈయన యేసు ప్రభు వారి దగ్గరికి అప్పగించడానికి వస్తున్నాడని యేసు ప్రభు వారికి ముందే తెలుసు. తెలీదా? తెలుసు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఇస్కరియోతు యోధతో ఏమంటాడు? 50వ వచనం, యేసు చెలికాడా 49వ వచనం, వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనకు ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించడానికి వచ్చినటువంటి ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతో ఏమన్నాడు? బోధకుడా నీకు శుభం అంటున్నాడు. ఏమా అది శుభమేనా? అది శుభమేనా? అది శుభమేనా? చెప్పండి, శుభమేనా? శుభగడియేనది. ఆయన శిలువ మరణానికి అప్పగించడానికి వస్తున్నటువంటి వ్యక్తి, ప్రజలకు అప్పగించడానికి వస్తున్నటువంటి వ్యక్తి శుభమని చెప్తున్నాడు. పైకి
నమస్కారాలు చేస్తూ పైకి ప్రేమ చూపించేవారు లోపల చాలా ఘోరమైనటువంటి పగని ద్వేషాన్ని పెట్టుకుంటారు. ఇక్కడ ఈ వ్యక్తి దేవుడి చేత ప్రేమించబడ్డ వ్యక్తి అయితే ఆయన అప్పగించేవాడు కాదు. దేవుడి చేత అప్పగించేవాడు ప్రేమించబడలేదు కాబట్టి ఆయన అప్పగించడానికి వచ్చాడు. ఆయన అంటాడు ఆ చెలికాడ అప్పుడు వారు కూడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకోలేదు. ముద్దు పెట్టారంటే అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఆయన స్నేహితులందరూ చూస్తున్నారు, ఎప్పుడు ఆయన ముద్దు పెట్టుకుంటాడో వాడిని పట్టుకోవాలని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, యేసు చదవండి వాక్యాన్ని, చెలికాడా నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది. చూసారా, చెలికాడా నువ్వు వచ్చినది ఏదో చేసేసుకొని వెళ్ళు అని అన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఇస్కరియోత యోధ ఎందుకు వచ్చాడు? అప్పగించడానికి. యేసు ప్రభువుని ముద్దు పెట్టుకొని శుభమని చెప్పి అప్పగించడానికి వచ్చాడు. యేసు ప్రభువు సరే నువ్వు వచ్చిన పని ఏదో చేసుకొని వెళ్ళానంటే సిగ్గులేని మొహం పెట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. శత్రువుని ఏమని పిలుస్తున్నాడు? చెలికాడ అన్నాడు. చెలికాడ అంటే చెలికత్త అంటే ఎవరమ్మా? చెలికత్త అంటే ఎవరు చెప్పండి అమ్మా. చెలికత్త అంటే ఎవరు? చెలికత్త అంటే స్నేహితురాలు. చెలికాడ అంటే ఎవరు? స్నేహితుడు. స్నేహితురాన్ని ఆయన సంబోధిస్తే యేసు ప్రభు అని స్నేహితుడిగా చూడకోకుండా శత్రువుగా చూసి శత్రువులైనటువంటి రోమీలకు యేసు ప్రభువుని అప్పగించబడ్డాడు. ఇస్కరియోత యోధ ద్వారా తృణీకరించబడ్డాడు. పేతురు దగ్గరికి ఆయన సిలువ శిక్ష వేసేటటువంటి సమయంలో పేతురు దగ్గర ఒక చిన్న అమ్మాయి చండి, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే, నేను లేదు నువ్వు ఎవరు చూసాడున్నావో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు నువ్వు బొంకుతావు అన్నాడు. యేసు ప్రభు వారు ఎవరో తెలియదని 3 సార్లు బొంకాడు పేతురు. తన శిష్యులు ఆయన తృణీకరించారు. ఆయన శిష్యులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనుషులందరూ కూడా ఆయన్ని గాఢం చేస్తా ఉన్నారు. చక్కటి వాక్యాన్ని మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం ఆయన మీద నేరం మోపారు. 12వ వచనం 15-12. అందుకు పిలాతు యూదుల రాజని మీరు చెప్పిన వారిని నేనేం చేయనని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువవేయమని కేకలు వేసి, అందుకు పిలాతు ఎందుకు అతను ఏ చెడుకార్యం చేసినట్టు వారిని అడుగుగా వారు వారిని సిలువవేయమని మరి కేకలు వేసి, పిలాతు జనసమూహం సంతోషపెట్టడానికి మనసు గలవాడై వారిని బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. పిలాతు కూడా అడిగాడు, అసలు ఏ నేరం చేయలేదు కదా, ఎందుకు సిలువ వేయమంటారు అని అంటే పెద్ద పెద్ద కేకలు వేశారు. వాళ్ళ కేకలే గెలిచిని అని రాయబడింది. అమ్మా, అరిసేవాడిని గెలుస్తాడు, గెలిచినంత మాత్రం నువ్వు మంచివాడు కాదు. కొంతమంది అరవరు, మౌనంగా ఉంటారు, సైలెంట్ గా ఉంటారు. నువ్వు అంత మాత్రం ఓడిపోయినట్టు కాదు. యేసు ప్రభువు మౌనంగా ఉంటే ఓడిపోయినట్ట? మరణాన్ని గెలిచారు. వాళ్ళు అక్కడ యేసు ప్రభువుని గెలిచారనుకున్నారు. ఇతన్ని నేను మరణానికి అప్పగిస్తున్నాను, ఇతను చనిపోతాడు, ఇక ఇతని పీడ ఉండదని ఆనాడు ప్రజలు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తినైతే నువ్వు తృణీకరించావో, ఏ వ్యక్తినైతే నువ్వు వద్దనుకున్నావో, ఏ వ్యక్తితో అయితే నువ్వు సహవాసం వద్దనుకున్నావో ఆ వ్యక్తి నీకు అవసరమయ్యాడు. ఆ వ్యక్తే యేసు ప్రభు. ఆ ప్రజలే యేసుక్రీస్తు వారిని తృణీకరించినటువంటి ప్రజల్ని దేవుడు ఏం చేశాడు చదవండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 11. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. 4:11. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి. మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమే మనుషులు రక్షణ పొందవాలనే కానీ ఆకాశం కింద మన మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేదు. యేసు ప్రభు ద్వారానే మనం రక్షించబడ్డాం, తృణీకరించబడ్డాడు మన కొరకు. ఆయన ఆయన మీద నింద మోపారు, అవమానించారు.
చంపల మీద ఉన్న వెంట్రుకలు పెరికి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. మీ మార్క్స్ వార్త ఇంటికి వెళ్తారా చదవండి, 15వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్తారా చదవండి. అక్కడ యేసు ప్రభువుని ఏ విధంగా అవమానించారో, హేళన చేశారో, ఎగతాళి చేశారో, అన్యాయంగా ఆయన శిక్ష వేశారో, అవమానించారో, ఆయన చూసి ఊశారో, ఆయన చూసి దూషించారో, ఆయన ముఖం మీద ముసిగేసి గుద్దారో, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని వివస్థలు చేశారో. మన దారిలో వెళ్తుంటే ఎవరైనా షర్టు పట్టుకొని లాగితే చిరిగిందనుకో, ఎంత అవమానం. అలాంటిది ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని తీసేసి ఒక ఎర్రని అంగీ తొడిగి యూదుల రాజా మీకు శుభమంటూ ఆయన్ని ఎగతాళి చేశారు, ఆయనని నిందించారు. కేవలం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందాలని, ప్రతి వ్యక్తి కూడా మార్పు చెందాలని, ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫిలిప్పీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. త్వరగా సమయం అయిపోయింది, త్వరగా చదువుతాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడైంది, దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనిషిని కోరిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన తాను ఎక్కువగా చేసుకునేను. మరియు ఆయన ఆకారములు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేను. 11వ వచనం, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించింది. ఇప్పుడు ఆ నామములన్నిటిలో ఉన్నతమైన నామం యేసు. సర్వ రోగాలను నివారణ చేసే నామం యేసు నామం. బోలో యేసు మహారాజ్కే జై చెప్పండి, జై. ఎందుకో తెలుసా, మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. మన కోసం మరణాన్ని జయించాడు. ఈ లోకంలో ఎవరు నీ కోసం మరణించలేదు, ఎవరు నీ పాపం కోసం మరణించలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 2 వాక్యాలు. యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశాడో చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదివితాను. ఏమంటాడంటే, నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంపూర్ణుడిగా లేచిన వాడు భూపతులు అధిపతియైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునగాక. మనను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనను విడిపించిన వారికి మహిమయు ప్రభావం యుగయుగములు కలుగునగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారు మన పాపం నుండి మనల్ని విడిపించాడు. ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అందుకోసమే యేసుక్రీస్తు ద్వారానే మన పాప క్షమాపణ ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10. నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు ఇప్పుడు నీవు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజల్లో ప్రతి జనంలో ఆ దేవునికి వారికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసింది. కనుక వారు భూలోకమందు ఏలుదులు కొత్త పాట పాడుదులు. కొత్త పాట, క్రొత్త వారిగా మనం జీవించాలి. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాపలు గతించను సమస్తము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనం. నేను చదివిన వాక్యం అక్కడ రాసింది కదా. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే దేవుడు మనం నూతన సృష్టిగా చేయడానికి, కొత్త వ్యక్తులుగా మనం మార్చడానికి, కొత్త జీవిత అనుభవంలోనికి మనం తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు వారే మన కోసం మరణాన్ని అనుభవించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు మనం మన పాపాలను బట్టి ఏం చేయాలి? ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? బాప్తీసం తీసుకున్నాడు చేతులు పైకెత్తండి. వెరీ గుడ్. ఎంతమంది తీసుకోలేదు? తీసుకోలేనట్లు పైకెత్తండి. ఎంతకాలం మీరు దేవునిలో రాకుండా పడతారు? ఎంతకాలం మీ పాపంలోనే జీవిస్తారు? ఎంతకాలం మీరు అన్యులుగానే లోకానుసారంగానే జీవిస్తారు? ఇదే అనుకూల సమయం. యేసుక్రీస్తు నీ పాపమును క్షమించి నీకు పరిశుద్ధుడిగా మార్చడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని నీకు సద్వినియోగం చేసుకో. ఒక్క వాక్యాన్ని చదివి మనం ముగించుకున్న మన సమయం అయిపోయింది. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు.
యోహాను పత్రిక. ఆయనే ఆయనే మన పాపములకు శాంతకరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకానికి. చూసారా, మనం ఒక్కడమే కాదు, సర్వలోకానికి ఆయన శాంతకరమై ఉన్నాడు. సర్వలోక ప్రజలందరూ కూడా దేవుని అంగీకరించారు. ప్రతి వారి నాలుక యేసు ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు యేసు ప్రభువే నిజమైన దేవుడని ఆయన సన్నిధిలో మోకరించాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ చేసిన రాయి అలకు మూలరాయను. విడవబడినటువంటి వాడు, తృణీకరింపబడినటువంటి వాడు, పాపల చేతికి అప్పగించబడినటువంటి వ్యక్తి, శిలువ మరణానికి అప్పగించబడినటువంటి వ్యక్తి, ప్రజల చేత ద్వేషించబడినటువంటి వ్యక్తి, సిలువ వేయండి, సమరించండి అని పలుకుతుంటే ఆ కేకలే గెలిచిన సందర్భం. అయితే ఆయన తృణీకరింపబడిన వాడు అయినప్పటికీ ఈరోజు మనందరం సగర్వంగా తలెత్తుకునేటట్టుగా, ఇదిగో నా దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను మరణం నుండి విడిపించాడు, పాపం నుండి విడిపించాడు, శాపం నుండి విడిపించాడు, రోగం నుండి విడిపించాడు, రుగ్మత నుండి విడిపించాడు, సాతానుడు అంధకార సంబంధమైన పాపపు కట్లు, బానిసత్వ కట్ల నుండి నన్ను విడిపించాడని సగర్వంగా చెప్పగలిగామంటే దానికి కారణం యేసు ప్రభు వారు తృణీకరించబడ్డారు, యేసు ప్రభు వారు అవమానించబడ్డారు. కాబట్టి నా మిగిలిన బట్టి దేవుడు పెట్టారా, యేసు ప్రభు వారు ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు చదువుతాం. ప్రయాసపడి భారపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు దేవుడు ప్రేమతో నీకు ఆహ్వానిస్తున్నాడు. ఎంతకాలం ప్రయాసపడతావు, నీ భారం దేవుడి మీద. 29వ వచనం చదవరా. మత్తయి సువార్త 11:20. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. ఎంత దీనాన్ని నేను క్రిస్మస్ అప్పుడు పాడతాను, ఎంత దీనాన్ని నేను ఎదుగున్న మెత్తగా నువ్వు రేపు చెట్టు వారితో ఈస్టర్ పండుగ పాడతాను కదా, గుడ్ ఫ్రైడే పాడతాను. ఎంత దీనులుగా ఆయన తగ్గించుకొని మన కొరకు ప్రాణం పెట్టాడు, అంత దీనులుగా మనం కూడా ఈ లోకంలో తగ్గించుకోవాలి. అప్పుడే మనకు గొప్ప ఉజ్జీవం, దేవుడి నుండి గొప్ప మార్పులు అంటే కలిగింది. మీ పాపాలు తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు పొంది యేసు ప్రభువే నిజమైన దేవుడని అంగీకరించి నీటి బాప్తిసం తీసుకుంటే నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు. అప్పుడు దేవుడు మీరు తన రాజ్యంలో స్వాస్థ్యాన్ని ఇస్తాడు. దేవుడు పరిశుద్ధ మాట వీటిలో దీవించుతాడు. మనం పాట పాడుతుండగా ప్రచారంలో దేవుని దగ్గర కాన్పు తీసుకుంటారు. దేవుని కాన్పు ఇచ్చి దేవుని కనపరచాలని అందరినీ పేర్కొనకుండా సుశీల నాకు పెడతాం. Thank you.
వచ్చిన కుటుంబ సభ్యులు వసంతరావు గారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి తల్లి గారు 24వ తారీఖు చనిపోయారు. 24వ తారీఖు చనిపోయారు. ఆ రోజు కుటుంబం కాబట్టి దాని కొరకు ఈరోజు అల్పాహారం తీసుకుని వచ్చారు. వారి కుటుంబము ఆదరణ పొందాలని, దేవుని యొక్క దీవెన కుటుంబం పొందాలని, కుటుంబ సభ్యులందరూ దేవుడు ఆశీర్వదించాలని అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగి మా ప్రియ పరిశుద్ధ దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి పొందనాలైనా అయ్యా, ఈ రోజు తండ్రి ఈ వాక్యం చదివి మీరు మాతో మాట్లాడేందుకు నీకు పొందనాలు. మా కొరకు తృణీకరింపబడిన వాడు అయ్యారు, వేషించబడినటువంటి వారు అయ్యారు. అయ్యా, ఎదికాలు చేయబడినటువంటి వారిగా మార్చబడ్డారు. ఇదిగో స్వరూపం లేనటువంటి వారిగా మార్చబడ్డారు. అయినా మనుషుల వల్ల వ్యసనాక్రాంతులుగా వ్యాధి అందించిన వారిగా మార్చబడ్డారు. ఇది నువ్వు మా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మా పాపము క్షమించి మమ్మల్ని పరిశుద్ధంగా మార్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను. ఈ వాక్యం మీద బిడ్డల హృదయాల్లో వాక్యాన్ని వదిలించండి. ఆయన వాక్యానుసారంగా వారు జీవించడానికి సహాయం చేయండి. పాపం నుండి విమోచించబడడానికి, పాపము, శాపము, రోగము, రుగ్మత నుండి విడిపించబడడానికి సహాయం చేయమని సభలో ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభావ వారు తీసుకొచ్చిన కానుకలు ప్రతి శాతంలో దశమ భాగాలను మీరు దీవించి ఆస్వాదించమని మీ సభలో ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి నాయన, ఈ రోజు వారి తల్లిగారికి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యుల బట్టి ప్రత్యేక ప్రార్థిస్తున్నాను. వసంతరావు గారిని, తండ్రి హేమంతమ్మ గారి, తండ్రి తన యొక్క కుమారుడు, వాడలను, కుమార్తెలు, మనవడు, మనవాళ్ళు ఆయా ప్రత్యేకంగా దేవుడు దయచేయండి. వసంతరావు గారిని అలాగే వారి అన్నదమ్ములను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దీవించి కాపాడడానికి సభలో ప్రార్థిస్తున్నాను. వారి బిడ్డలను దీవించడానికి సభలో ప్రార్థిస్తున్నాను. తల్లి లేని లోటు వారికి తీర్చండి. ఆయన తల్లి నచ్చిన తండ్రి నచ్చిన నేను మరొక దేవుడు, విడుదల దేవుడు అన్నాడు. నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పారు. ప్రభావ కుటుంబాన్ని ఆదరించండి. బిడ్డలు చేసే ప్రతి పనులతో సహాయం చేయాలి. ప్రభావ చేసేటువంటి ప్రతి పనిలో వారికి సహాయం చేసి నడిపించి దీవించమని ప్రార్థిస్తున్నాను. వారు తీసుకొచ్చిన అల్పాహారాన్ని దీవించి ఎంతైతే ఖర్చు పెట్టారో రెట్టిన ఆశ్రమ బిడ్డలకు దయచేయాలి. మరి ముఖ్యంగా ఈ విశ్రాంతి దినాన్ని శ్రద్ధలో చేయవలసిన బిడ్డలందరూ దీవించి ఆశ్రదించుకొని తిరిగి మా ప్రభావం పెడుతుండగా గత వారం ఏ విధంగా కాపాడారు, రాబోయే వారంతా కూడా మాకు తోడుగా ఉండి కాపాడి ఆయా సంరక్షించి విశ్రాంతి దీవించడానికి దీవించమని ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుకుంటూ భూమి యందు నెరవేరు కాక, మాకు ఆహారం మాకు దయచేయండి. మా రుణం మీరు క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించండి. మాకు శోధనలో దుష్టుని తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమందు ఆశీర్వదించినటువంటి తండ్రి ప్రేమ, కుమారుడైనటువంటి క్రీస్తు సహవాసం, పరిశుద్ధాత్మ రెండు సహవాసమైన సన్నిధి తనలో వచ్చి ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డలను, ఈ శబ్దం ద్వారా వచ్చినటువంటి బిడ్డలను, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను, ఈ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి తల్లి గారిని జ్ఞాపకం చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, వసుంధర గారి కుటుంబ సభ్యులందరికీ ఆయన సదాకాలం తోడండి, కాపాడి నడిపించి దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ ఇంతటితో ఈ ప్రార్థన గుడికి ముగించడం జరుగుతుంది. మీ అందరికీ వందనాలు. మైక్